హాయ్. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీలో చాలామంది అడిగారు గదా! క్వెషన్ పేపర్స్ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏ సెక్షన్ ఎట్లా చదువుకుంటే బావుంటది అని చెప్పండి అని చెప్పేసి అడిగారు. కాబట్టి ఇది చేస్తున్నాను. మీకు నిజంగా చాలా ఉపయోగపడతది. ఓకేనా? నేను నా 10థ్‌లో ఎట్లయితే చదివానో సెక్షన్ వైస్ అట్లనే ఎట్లా చదువుకోవాలో మీకు చెప్తాను. సో, జాగ్రత్తగా వినండి. అంతకంటే ముందు ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను. సో, రికార్డ్ అవుతుంది. ఓకే. ఎంతసేపు పట్టినా కూడా కంప్లీట్‌గా జాగ్రత్తగా వినండి. ఒక క్లారిటీ అనేది వస్తది. క్వెషన్ పేపర్‌ని ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎట్లా చదువుకోవాలి అనేది. సో, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ లాగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకేనా? తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ స్టూడెంట్స్, కాంపోజిట్ కోర్స్ స్టూడెంట్స్ కాదు. కేవలం తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ లాగా ఉన్న స్టూడెంట్స్‌కి మాత్రమే ఈ క్వెషన్ పేపర్ అనేది పనికొస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం పేపర్‌ని చదివినట్లయితే ప్రశ్నపత్రంలో 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? 3 విభాగాలుంటాయి. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాల జవాబులు రాయటానికి 3 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు 3 అవర్ 15 మినిట్స్ కదా ఎగ్జామ్. దీంట్లో 15 మినిట్స్ ఏమో క్వెషన్ పేపర్ చదవటానికి టైమ్. మిగతా 3 అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్స్ రాయటానికి టైం. ఓకేనా? సో, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లాంగ్వేజ్‌లో మాత్రం మీకు టైంకి కొదువు ఉండదు. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ టైం వచ్చేది మీకు తెలుగుకే. ఓకేనా? సో, 15 మినిట్స్ తప్పకుండా క్వెషన్ పేపర్ ఫస్ట్ అందరూ చదువుకోండి. తర్వాతే క్వెషన్స్ అన్నీ క్లియర్‌గా చదువుకొని దేనికి ఏ ఆన్సర్ రాయాలో తెలుసుకున్న తర్వాతే ఆన్సర్స్ రాయటం మొదలుపెట్టండి. అన్ని ప్రశ్నలకు సమాధాన పత్రంలోనే రాయాలి. ఇప్పుడు ఇదివరకులాగా మనకి బిట్ పేపర్ ఇట్లా ఏమి ఉండదు. ఓన్లీ ఒక ఆన్సర్ బుక్లెట్ ఉంటది. క్వెషన్స్‌కి ఆన్సర్స్ అన్నీ, బిట్స్‌కి ఆన్సర్స్ అన్నీ ఆ బుక్లెట్‌లోనే రాయాలి. సో, సమాధానాలు కూడా చాలా స్పష్టంగా, గుండ్రంగా చదివే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా రాయాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్‌ది విభాగం 1 అంటే పార్ట్ 1 చూసినట్లయితే అవగాహన, ప్రతిస్పందన. ఈ పార్ట్ 32 మార్క్స్‌కి ఉంది. ఓకేనా? సో, వీటిలో ఫస్ట్‌ది ఏంటి అంటే ప్రతిపదార్థం. 2 పోయమ్స్ ఇస్తారు మనకి. 2 పద్యాలు ఇస్తారు. ఆ 2 పద్యాలలో ఏదో ఒక పద్యానికి మనం ప్రతిపదార్థం తప్పకుండా రాయాలి. చాయిస్ ఇది. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే రాయండి. ఈ 2 చూసుకోండి. మీకు ఏదైతే పర్ఫెక్ట్‌గా వచ్చు అనుకుంటున్నారో దాన్ని రాయండి. ఓకేనా? ఇది 8 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఇది చదువుకోవటం ఎట్లా అంటే మీరు ఒక సండేనో ఏదో ఒక రోజు మీకు హాఫ్ డేసే కాబట్టి ఒక రోజు కూర్చొని ఈ రోజు నేను నైట్ పడుకోబోయేలోపు తెలుగులో ప్రతిపదార్థాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. 9 ప్రతిపదార్థాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ చూసాను. ట్యూషన్‌లో మా వాళ్ళు చేస్తున్నారు కూడా. సో, ఈ 9 ప్రతిపదార్థాలు ఒకరోజు కూర్చొని చేసేయాలి అని చెప్పేసి పెట్టుకొని మీరు ఆ రోజు ఆ 9 పద్యాలకి ప్రతిపదార్థాలు నేర్చేసుకోండి. ఓకేనా? సో, ఈ ఫస్ట్ సెక్షన్‌లో 8 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. అవన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి. నెక్స్ట్‌ది క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. ఈ 2 పోయమ్స్ ఇస్తారు. ఈ 2 పోయమ్స్‌లో ఏదో ఒకటి మాత్రమే రాయాలి. ఓకేనా? దాన్ని పూర్తిగా ఫిల్ చేసేసి దాని భావం కూడా రాయాలి మనం. ఓకేనా? దీనికి 8 మార్క్స్ ఉంటుంది. పద్యాన్ని పూర్తిగా పూరించేసి భావం కూడా రాయడం. ఓకేనా? మీరు గనక వీలైతే ఈ 9 ప్రతిపదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పద్యాలు కంఠస్థం చేసి భావం రాయాలి. ఓకేనా? సో, ఒకరోజు ఈ 2 సెక్షన్స్‌ని ఒకరోజు కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు కష్టపడి కూర్చుంటే గనక. ఓకేనా? థర్డ్ సెక్షన్ ఏంటి అంటే రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి. రామాయణంలో స్టోరీ మనకందరికీ తెలిసిందే. రామాయణంలో స్టోరీ ఎట్లా ఉంటదని అందరికీ తెలిసే ఉంటది ఇప్పటికి. సో, ఇట్లా మనకి 5 సెంటెన్సెస్ ఇస్తారు. ఈ 5 సెంటెన్సెస్ అనేవి జంబిల్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? మీరు వీటిని ఆర్డర్‌లో రాయాలి. దేని తర్వాత ఏది అని చెప్పేసి ఆర్డర్‌లో రాయాలి. ఓకేనా? ఇక్కడ కొన్ని ఇచ్చారో చూద్దాం. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. దశరథుని అభ్యర్థనను మన్నించి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. ఇవన్నీ జంబిల్ అయిపోయి ఉన్నాయి. ఆర్డర్‌లో లేవు. వీటిని ఆర్డర్‌లో రాయాలి. చాలా ఈజీ. ఫస్ట్‌ది ఏంటి అంటే దశరథుని అభ్యర్థనను మన్నించి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. నెక్స్ట్‌ది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. చైత్ర శుద్ధ నవమి నాడు
కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. ఈజీ కదా. ఇప్పుడు మీకు గనక స్టోరీ తెలుసుంటే ఈ సెక్షన్, ఈ 8 మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ చదవండి, టెక్స్ట్ బుక్లో రామాయణం చదవండి, లేదంటే మన ఛానల్లో మనకి 5 కార్డులకి సంబంధించి కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ రికార్డ్ చేసి పెట్టాను. ఓకేనా, అవి కూడా వింటూ ఉండండి, మీకు స్టోరీ గుర్తుండిపోయింది. మీకు స్టోరీలో ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన జరిగింది అనేది మీకు కొంత ఐడియా ఉంటే చాలు, మీరు ఈజీగా ఈ 8 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. అసలు మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసే అవకాశం ఉండదు. జస్ట్ ఇక్కడ ఉన్న సెంటెన్స్ని ఆర్డర్ మార్చి రాయాలంతే. ఓకేనా. నెక్స్ట్ ఇది 4th క్వశ్చన్. కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. చాలా ఈజీ. మనం ఆంధ్రాలో పుట్టాము, తెలుగు వచ్చు మనందరికీ. సో దీన్ని చదవాలి, దీని బేస్ మీద మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వాటికి సమాధానాలు రాయాలి. ఓకేనా, ఈజీ ఇది చాలా. దీంట్లో ఉన్న మ్యాటర్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు, ఈ మ్యాటర్ని చూసి మనం ఆన్సర్లు రాస్తే సరిపోతుంది. ఓకేనా, సో చాలా ఈజీ. ఇట్లాంటివి కూడా మీ గైడ్స్ ఏవైతే ఉంటాయో గైడ్స్లో ఉంటూ ఉంటే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ది విభాగం 2 పార్ట్ 2లో వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానం రాయండి. ఓకేనా, ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ సెక్షన్లో ఉండే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఆ 4 మార్క్స్కి తగ్గట్టే 4-5 వాక్యాల్లో సమాధానాలు రాస్తే సరిపోతుందంట. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే రచయిత గురించి అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్లో భిక్ష పాఠ్యభాగ రచయిత శ్రీనాథుని గురించి మీ సొంత వాక్యాల్లో తెలపండి. శ్రీనాథ మహాకవి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి, భిక్ష అనే పాఠాన్ని రచించిన శ్రీనాథుని గురించి మీ సొంత వాక్యాల్లో మీరేం తెలుసుకున్నారో అవి చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ది మీకున్న గోరంత దీపాలు కథా ప్రక్రియకు చెందింది. గోరంత దీపాలు అనే లెసన్ ఏదైతే ఉందో అది కథ అనే ప్రక్రియకు చెందింది. కథ లేదా కథానిక గురించి మీకు తెలిసినది రాయండి. కథ అంటే ఏంటి? చిన్న చిన్న పాత్రల ద్వారా ఒక గొప్ప సందేశాన్ని మనకి అందజేస్తూ ఉంటాయి కథలు. ఓకేనా, అట్లా కథ గురించి ఒక 4-5 వాక్యాలు రాయండి. చిన్న చిన్న పాత్రల ద్వారా మనకి గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంటాయి కథలు అని చెప్పేసి నేను ఒక పాయింట్ చెప్పాను. ఇంకా పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు రాస్తూ ఉండండి. నెక్స్ట్ది శ్రీరాముని పాత్రను గురించి రాయండి. ఈజీ కదా. ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడే కదా మెయిన్ పాత్ర, ముఖ్యమైన పాత్ర. రాముని యొక్క గుణాలు, వ్యక్తిత్వం, వీటి గురించి రాస్తే రాముని పాత్రను గురించి రాసినట్టే. ఓకేనా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడటం, మంచి ప్రవర్తన, పెద్దలంటే గౌరవం, పట్టుదల, దీక్ష, గురువులంటే గౌరవం, ఇవన్నీ రాముని లక్షణాల గురించి రాస్తే శ్రీరాముని పాత్ర గురించి రాసినట్టే. ఓకేనా, కింది ప్రశ్నలకు 8-10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇప్పుడు మాట్లాడుకున్న ఏంటి అంటే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కూడా 3 ఉంటాయి, కాకపోతే వీటిలో మనకి చాయిస్ ఉంటుంది. మీరు చాలా లక్కీ. యాక్చువల్గా చాలా ఈజీ పేపర్ ఇది. ఒకసారి మనసు పెట్టి గమనించండి. చాలా ఈజీ పేపర్. చాలా ఈజీగా మీరు ఏ గ్రేడ్ అంటే 10 పాయింట్స్ సాధించగలుగుతారు ఈ తెలుగులో. ఓకేనా, అస్సలు మిస్ చేసుకోమాకండి. శ్రద్ధగా చదువుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, మీరు చదువుకొని నేర్చుకోవాల్సింది చాలా తక్కువ, ఈజీగా వచ్చేది ఎక్కువ. దీంట్లో ఇంగ్లీష్లో కూడా అంతే ఉంటుంది. ఓకేనా, కింది ప్రశ్నలకు 8-10 వాక్యాల్లో జవాబులు రాయండి. సో 10 వాక్యాలు 10 సెంటెన్సెస్లో ఆన్సర్స్ రాయండి. వీటికి అంటే ఒక పేజ్ ఉండాలి ఆన్సర్. ఇందాకటి క్వశ్చన్స్కి ఏమో హాఫ్ పేజ్ ఉండాలి ఆన్సర్. మీ పాఠ్య భాగాన్ని అనుసరించి పల్లెటూళ్ళు ఏ విధంగా ప్రశాంత జీవనాన్ని ఇస్తాయో వివరించండి. జానపదుని జాబు లెసన్లో మనకి తెలుస్తుంది కదా పల్లెటూరికి సిటీకి ఉన్న డిఫరెన్స్. ఆ లెసన్ని బేస్ చేసుకొని పల్లెటూళ్ళు ఏ విధంగా ప్రశాంత జీవనాన్ని ఇస్తాయో మీ సొంత మాటల్లో, మీకు తెలుగు వచ్చు, అన్నీ వచ్చు, మీరు జస్ట్ అట్లా మాట్లాడుతూ ఏదో ఒకటి రాసేయండి. పల్లెటూర్లు ఇట్లా అందరూ పొలం పనులకి వెళ్తారు, ప్రశాంతంగా ఉంటారు అని చెప్తూ ఏదో ఒకటి రాసేయటం. ఓకేనా, కొంచెం మంచిగా. ఇది లేదా చిత్రగ్రీవాన్ని గూర్చి మీ సొంత మాటల్లో వర్ణించండి. చిత్రగ్రీవం అని చెప్పేసి లెసన్ చదువుకున్నాం. ఓకేనా, పావురం గురించి చదువుకున్నాం. ఆ పావురం గురించి మీ సొంత మాటల్లో మీకు ఏమేమి తెలుసో అవన్నీ రాయండి చాలు, అంతే.
ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే చాలు, మీరు ఏం చాయిస్ రాయాల్సిన అవసరం లేదు, మీరు ఒకదాన్ని పర్ఫెక్ట్గా రాయండి చాలు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణాలు వివరించండి. చాలా ఈజీ కదా. వనవాసానికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ తండ్రి చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. దశరథుడు చెప్పాడు కాబట్టి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. కానీ ఒక పాయింట్ రాయలేం కదా, ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి. ఫస్ట్ది, శ్రీరామ పట్టాభిషేకం కోసం దశరథుడు నిర్ణయించాడు. ఆ విషయం కోసం వెంటనే నిర్ణయించేశాడు. ప్రజలందరూ కూడా వెంటనే ఒప్పుకున్నారు కాబట్టి 2 రోజుల్లోనే ఆ పట్టాభిషేకాన్ని పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ విన్న అయోధ్య ఏంటంటే తనకి తాను ఆ పట్టాభిషేకాన్ని కోసం రెడీ అవుతుంది. అయోధ్య నగరం అంతా కూడా సందడి సందడిగా ఉంది. ఈ సందడి మొత్తాన్ని చూసిన మందర కళ్ళలో నిప్పులు పోసుకొని కైకేయి దగ్గరికి వెళ్ళి ఆమెకి ఉన్నవి లేనివి కలిపి నోరు పోసేసి ఆమె మనసు మార్చింది. ఆ కైకేయి కోపగ్రూపంలోకి వెళ్ళి దశరథుని దగ్గర ఇదివరకు ఆమె కోరుకోవాల్సిన వరాలు ఏవైతే ఉన్నాయో 2 వరాలు, వాటి గురించి ప్రస్తావించి ఆ 2 వరాలని ఏ విధంగా కోరుకుందంటే, ఫస్ట్ది శ్రీరాముడు 14 ఏళ్ల పాటు నారచీరలు కట్టి వనవాసానికి వెళ్ళాలి. నెక్స్ట్ది సెకండ్ది ఏంటి అంటే, ఈ రాముడికి చేసిన సన్నాహాలు ఏవైతే ఉంటాయో రెడీ చేశారు కదా పట్టాభిషేకం చేయడానికి, ఆ ముహూర్తానికి ఆ వస్తువులతోనే భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి వరం కోరుకుంటుంది. ఇది ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా ఇచ్చిన మాట తప్పలేక శ్రీరాముడిని అడవులకు పంపిస్తాడు దశరథుడు. సో ఈ కారణాల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా. శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి రాయండి. శ్రీరామ సుగ్రీవుల ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంది అని రాయండి. ఫస్ట్ది, శ్రీరాముడు లక్ష్మణుడు వస్తుంటే సుగ్రీవుడు భయపడి వేరే పర్వతం మీద పారిపోతాడు. హనుమంతుడిని పంపిస్తాడు రామలక్ష్మణుల దగ్గరికి. ఓకేనా. హనుమంతుడు చాలా మంచిగా మర్యాదగా మాట్లాడి వాళ్ళ మనసు మెప్పించి సుగ్రీవుడికి శ్రీరాముడికి మైత్రిని చేకూరుస్తాడు. హనుమంతుడు అగ్నిసాక్షిగా స్నేహితులు అవుతారు శ్రీరామ సుగ్రీవులు. ఓకేనా. సీతమ్మ తల్లిని కనిపెట్టడానికి సుగ్రీవుడు సాయం చేస్తానంటాడు. సుగ్రీవుని కష్ట సుఖాలు శ్రీరాముడు తెలుసుకొని తన కష్టాల నుంచి సుగ్రీవుడిని గట్టెక్కిస్తాడు. ఓకేనా. తన అన్న అయిన వాలిని చంపేసేసి సుగ్రీవుడికి రాజ్యం వచ్చేటట్టు చేస్తాడు. ఓకేనా. ఇట్లా శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి రాయొచ్చు మీరు మీ సొంత మాటల్లో. పెద్ద విషయం కాదు, మీకు తెలుగు వచ్చు, రామాయణం కథ తెలుసు, మీరు రాయాల్సిన దాంట్లో దాని గురించి 1 పేజీ 1.5 పేజీ మ్యాటర్ రాయటం అంతే. నెక్స్ట్ ఇది జనరల్ క్వశ్చన్, ఇంకా ఏం లేదు. ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్ చదివితే వస్తాయి. ఇది మాత్రం జనరల్ క్వశ్చన్. కోవిడ్-19 విపత్తులో దూరదర్శన్, ఇంటర్నెట్, యూట్యూబ్ ఛానల్స్, సెల్ ఫోన్ యాప్లలో ఆన్లైన్ విద్యను ఏ విధంగా సద్వినియోగపరుచుకున్నావో మీ మిత్రుడికి లేఖ ద్వారా తెలియజేయండి. లేఖలు 2 రకాలు ఉంటాయి. అఫీషియల్ లేఖలు, మామూలుగా పర్సనల్ లేఖలు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. సో ఈ 2 ప్యాటర్న్స్ నేర్చుకోండి. ఓకేనా. ప్యాటర్న్ ఉంటుంది. అఫీషియల్ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, స్నేహితులకి, రిలేటివ్స్కి రాసే లేఖలేమో ఒక రకంగా ఉంటాయి. లేదు గవర్నమెంట్ ఆఫీసర్లకి, కలెక్టర్లకి, సీఎంకి, పోలీస్ ఆఫీసర్స్కి, హెడ్ మాస్టర్కి, వీళ్ళందరికీ రాసే లేఖలు వేరే విధంగా ఉంటాయి. సో మీరు ఫార్మాట్ నేర్చుకున్నారు అంటే ఏ సందర్భంలో అయినా మీరు ఈజీగా సొంతగా రాయగలుగుతారు. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ది, అంటువ్యాధులు అపార నష్టాన్ని కలుగజేస్తాయి అని కరపత్రాన్ని తయారు చేయండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కరపత్రం అంటే ఏంటో. స్లోగన్స్ ఎక్కువగా ఉంటాయి కరపత్రంలో. ఓకేనా. సో ఒక 1 పేజ్ ఉంటే చాలు, అంటువ్యాధులు అపార నష్టాన్ని కలుగజేస్తాయని చెప్పేసి ఒక కరపత్రాన్ని తయారు చేయండి. దాంట్లో స్లోగన్స్ని మీరు అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్ పేపర్లో అది డిస్ప్లే బాగుండాలి కాబట్టి వాటిని అండర్లైన్ చేయటమో లేకపోతే ఒక బాక్స్లో పెట్టడమో చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్. 3 8 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ది భాషాంశాలు అంటే గ్రామర్. ఇంకా అయిపోయినట్టే, చాలా ఈజీ. గ్రామర్ వాటికి చేస్తే అయిపోతుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కూడా చాలా ఈజీ. నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము. పై వాక్యంలో గల శబ్దాలంకారాన్ని గుర్తించండి. ఓకే. నాకు దీనికి ఆన్సర్ తెలియట్లేదు. కాకపోతే వెరీ సారీ. యాక్చువల్గా నేను చదువుకున్నాను బట్ గుర్తులేదు.
నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము. ఓకేనా. శబ్దాలంకారం పేరు గుర్తించండి. చేకానుప్రాస, అనుప్రాస ఏదో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సారీ నేను మర్చిపోయాను. ఆ ఏమి ఒక రాణివాసమున్ పుణ్యవాసమున్ తెచ్చినవే అనే పై పద్యపాదం ఏ పద్యము గణ విభజన ద్వారా తెలియపరచండి. మనకి గురువులు లఘులు లాగా డివైడ్ చేసుకొని ఆ ప్యాటర్న్ని బట్టి మనకి ఏమొస్తుంది, భరణ భవర ఇట్లా ఏదొస్తే దాన్ని బట్టి మనం ఏ పద్యమో మనం తెలుసుకోవచ్చు. సో అట్లా గణ విభజన చేసి ఏ పద్యమో చెప్పమని చెప్తున్నారు. ఇది కూడా మీరు ఒక రోజు 1 hour 2 hours కూర్చొని నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ది ఫస్ట్దేమో అలంకారాల నుంచి ఇచ్చారు. నెక్స్ట్దేమో గణ విభజన, పద్యం పేరు. నెక్స్ట్ది పద్యం పేరు అంటే ఇది కాదు, పద్యం పేరు ఏ టైప్ ఆఫ్ పద్యం. గణ విభజన చేసి పద్యం ఏ టైప్ ఆఫ్ పద్యమో చెప్పమంటున్నారు. నెక్స్ట్ది 13th కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. మహాత్మా గాంధీ ఘనత వహించిన నాయకుడు. ఓకేనా. మహాత్మా గాంధీ ఘనత వహించిన నాయకుడు అని చెప్పేసి చెప్తున్నారు. గీత గీసిన పదానికి అర్థాన్ని తెలపండి. ఘనత అనే పదానికి అర్థం ఏంటి? గొప్పతనం. ఓకేనా. సో ఘనత అంటే గొప్పతనం. శివాజీ నేత్రములు ఎర్రబడినవి. గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి. నేత్రములు అనే దానికి అర్థం ఏంటి? ఏం లేదు, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, మీరు రాసే పని జస్ట్ ఆప్షన్ తెలుసుకోండి. నేత్రం అంటే ఏంటి? కన్ను. ఓకేనా. 14th క్వశ్చన్ ఏంటి అంటే భారతీయ మగువ తెగువ కలిగినది. ఈ సెంటెన్స్లో మగువ అనే పదాన్ని అండర్లైన్ చేశారు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అని చెప్పేసి చెప్తున్నారు. మగువ అంటే ఎవరు? స్త్రీ, ఉమెన్. ఓకే. మగువ అంటే మగువకి పర్యాయ పదాలు ఒక 2-3 రాసినా సరిపోతుంది. స్త్రీ, ఇంతి, పడతి. ఓకేనా. స్త్రీ, ఇంతి, పడతి ఇట్లా చాలానే ఉంటాయి, నాకు క్లియర్గా గుర్తు రావట్లేదు. నెక్స్ట్ది సెకండ్ది ఏంటి అంటే పారాశర్యుడు వేదములను విభజించాడు. పారాశర్యుడు అంటే ఎవరు అంటే వేదవ్యాసుడికి ఇంకొక పేరేంటి అంటే పారాశర్యుడు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించి విడిగా రాయండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ పదానికి పర్యాయ పదాలు దేంట్లో ఉన్నాయో చూడండి. ఫస్ట్ దాంట్లో వేదవ్యాసుడు, వశిష్ఠుడు అన్నారు. వేదవ్యాసుడు వేరు, వశిష్ఠుడు వేరు. వేదవ్యాసుడు అంటే పారాశర్యుడు అని వస్తుంది, కానీ వశిష్ఠుడు అంటే వేరే అతను. ఓకేనా. నెక్స్ట్ది విశ్వామిత్రుడు, వేదవ్యాసుడు. వీళ్ళు కూడా ఇద్దరు వ్యక్తులు. విశ్వామిత్రుడిని మనం రామాయణంలో చూస్తూ ఉంటాం, వేదవ్యాసుడేమో మహాభారతం రాసిన వ్యక్తి. నెక్స్ట్ది థర్డ్ ఆప్షన్ వేదవ్యాసుడు, శ్రీకృష్ణ ద్వైపాయనుడు. ఓకేనా. ఈ 2 పేర్లు కూడా వేదవ్యాసునికి సంబంధించినవి. వేదవ్యాసుడన్నా, పారాశర్యుడన్నా, శ్రీకృష్ణ ద్వైపాయనుడన్నా ముగ్గురు ఒకళ్ళే. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ. ఓకేనా. మీకు తెలుసు కదా, వేదవ్యాసుడు, వాల్మీకి వేరు వేరు వ్యక్తులు. వాల్మీకి ఎవరు అంటే రామాయణాన్ని రచించిన ఋషి. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. ఓకే. 15th అమ్మ నీ ఆజ్ఞను పాటిస్తాను. ఓకేనా. ఇక్కడ ప్రకృతి వికృతులు. గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. ఆజ్ఞకి వికృతి ఏంటి? ఆన. ఆజ్ఞకి వికృతి ఏంటి? ఆన. నెక్స్ట్ది శ్రీరామునికి మంచి గుణములు మాత్రమే కలవు. శ్రీరాముడికి అన్ని మంచి గుణాలే ఉంటాయంట. గుణములు అనే పదానికి వికృతి పదం ఏంటి అంటే గుణములు. గుణము, గుణము, గుణములు, గుణములు. ఓకేనా. సో వీటిని మీరు ఎట్లా చదువుకోవాలి అంటే ఒక్కరోజు కూర్చోండి, అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్. ఒకరోజు అలంకారాలన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ది తర్వాత గణ విభజన, పద్యాల పేర్లు, ఇవన్నీ ఏ రకం పద్యం అనేది నేర్చుకోండి. నెక్స్ట్ది తర్వాత అర్థాలు నేర్చుకోండి. మనకి టెక్స్ట్ బుక్లో లాస్ట్లో మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్ లాస్ట్లో మీనింగ్స్ అనేవి ఉంటాయి చాలా వర్డ్స్కి. అవన్నీ కూర్చొని ఒకరోజు నేర్చేసుకోండి. ఈ 2 మార్క్స్ వచ్చేసినట్టే ఇంకా. నెక్స్ట్ది పర్యాయ పదాలు కూడా టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి అండ్ లెసన్స్లో కూడా ఉంటూ ఉంటాయి. అవన్నీ ఒకరోజు కూర్చొని ఒక చోట రాసుకొని వాటన్నిటిని చదువుకొని నేర్చుకోండి. నెక్స్ట్ది ప్రకృతి వికృతులు కూడా అట్లా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రకృతి వికృతులు అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఒక చోట రాసుకొని అప్పుడు అన్నీ నేర్చేసుకోండి.
ఓకేనా. ప్రకృతి వికృతులు 4 మార్క్స్కి ఉన్నట్టున్నాయి చూడండి. ఇక్కడ 16th క్వశ్చన్లో కూడా ప్రకృతి వికృతులే ఉన్నాయి. మన పెద్దల పుణ్యము మనకు రక్ష. పుణ్యము అనేది వికృతి పదం. ఈ వికృతి పదానికి ప్రకృతి పదం రాయమంటున్నారు. గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. పుణ్యము, పుణ్యము. ప్రకృతి ఏంటిది? పుణ్యము. ఈజీనే కదా. నెక్స్ట్ది నేను కాశీనగరంనకు చేసిన జాతర ఎంతో ఆనందాన్ని కలిగించింది. జాతర అనేది అండర్లైన్ చేశారు. దీనికి ప్రకృతి పదం రాయమంటున్నారు. జాతరకి ప్రకృతి పదం ఏంటి అంటే యాత్ర. ఓకేనా. యాత్ర. యాత్ర అంటే ప్రయాణం. సో ప్రకృతి వికృతులు మనకి 4 మార్క్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని కూడా ఒక రోజు మీరు కూర్చొని టెక్స్ట్ బుక్లో లెసన్స్ చివర అండ్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రకృతి వికృతులన్నీ ఒక చోట రాసుకొని పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇంకా 4 మార్క్స్ ఎక్కడికి పోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇది 17th క్వశ్చన్. నా భారతదేశం మహనీయుల పుణ్యవాసము. ఇచ్చిన పదాన్ని విడదీసి రాయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈజీనే కదా. సంధి పేరేం రాయమంటలేదు, జస్ట్ విడదీసి రాయమంటున్నారు. పుణ్యవాసముని ఎట్లా విడదీస్తారు? పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యవాసము అవుతుంది. పుణ్య ప్లస్ ఆవాసము. నెక్స్ట్ది ఆహా ప్లస్ ఆహా. సంధి పదాలను కలిపి రాయండి. ఆహాహా. ఓకేనా. ఇది కూడా నాకు గుర్తులేదు. దీన్ని కలిపి రాస్తే ఆహాహా అనే పదం వస్తుంది. జస్ట్ కలిపి రాయమంటున్నారు. సంధి పేరేం చెప్పమంటలేదు. విదేశీయులు మదోన్మాదంతో రెచ్చిపోతున్నారు. గీత గీసిన పదంలోని సంధిని గుర్తించి విడిగా రాయండి. ఇక్కడ ఏ సంధి ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. మదోన్మాదముని ఎట్లా రాస్తారు? మద ప్లస్ ఉన్మాదము. ఆకి ఊ తోడైతే ఓ అవుతుంది. అది గుణసంధి. ఓకేనా. దీర్ఘం వస్తేనేమో సవర్ణ దీర్ఘ సంధి. ఆకి ఈ ఊరు తోడైనప్పుడు ఏ ఓ అర్లు ఆదేశ మగను, దాన్ని ఏమో మనం గుణసంధి అంటాం. సో ఇది గుణసంధి. నెక్స్ట్ది కుమారస్వామి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. గీత గీసిన పదానికి విగ్రహ వాక్యాన్ని రాయండి. ఇక్కడ గీత గీయలేదు. సో ఇక్కడ పదం ఏంటి అంటే తల్లిదండ్రులు. విగ్రహ వాక్యం అంటే మీరు సమాసాల్లో చదువుకుంటూ ఉంటారు కదా. తల్లిదండ్రులు అని ఇచ్చినప్పుడు ఏం రాస్తారు? విగ్రహ వాక్యం తల్లియును తండ్రియును అని రాస్తారు. అది విగ్రహ వాక్యం. మీరు ఇట్లానే సందులో ఒకరోజు కూర్చొని చదువుకోండి అండ్ సమాసాలు ఒకరోజు కూర్చొని చదువుకోండి. నెక్స్ట్ది కూడా సమాసాల కిందే వస్తుంది. 1 రూపాయికి 16 అణాలు వస్తాయి. గీత గీసిన పదం ఏ సమాసమో రాయండి. ఓకేనా. 16 అనే దానికి పర్యాయ పదం ఏంటి? పర్యాయ పదం కాదు. విగ్రహ వాక్యం ఏంటిది? 16 సంఖ్య గల అని రాస్తూ ఉంటాము. ఏ సమాసం? సంఖ్య రాగానే మనకి ద్విగు సమాసం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ది కింది పదాల్లో నై తత్పురుష సమాస పదాన్ని గుర్తించి విడిగా రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సమాసాల్లోంచే వస్తుంది. 20, 21, 22 ఈ 3 కూడా సమాసాల కిందకే వస్తున్నాయి. సో ఇదేంటి? నై తత్పురుష సమాసాన్ని కనుక్కోమంటున్నారు. నై తత్పురుష అంటే ఏంటి? అధర్మము, ధర్మము కానిది, అన్యాయము, న్యాయము కానిది. ఇట్లా కానిది అనేది వస్తే విగ్రహ వాక్యంలో అట్లాంటి దాన్ని నై తత్పురుష సమాసం అంటూ ఉంటాం. ఓకేనా. అధర్మము అనేది నై తత్పురుష సమాస పదం ఇక్కడ. నెక్స్ట్ది తుఫాను వలన రైతుల ఆశలు నీరు గారిపోయాయి. ఇక్కడ జాతీయం ఏంటిది? జాతీయం. నీరు గారిపోయాయి అనే పదం జాతీయం. 2 మార్క్స్ ఇది. చూడండి, ఒక పదాన్ని గుర్తించడం 2 మార్క్స్. నెక్స్ట్ది జాతీయాలు కూడా చాలా ఇంపార్టెంట్. కింద 2 మార్క్స్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ సుగ్రీవాజ్ఞ. ఈ జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయండి. సుగ్రీవాజ్ఞ అనేది ఒక జాతీయం. దాన్ని ఉపయోగించి మీరు సొంత సెంటెన్స్ రాయమని చెప్పేసి అడుగుతున్నారు. మా స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్పిందే సుగ్రీవాజ్ఞ. అంటే ఆ ఆజ్ఞకి తిరుగు ఉండదు, అతని మాటకి తిరుగు ఉండదు అని చెప్పడానికి మనం సుగ్రీవాజ్ఞ అని చెప్పేసి వాడుతూ ఉంటాం. సో మా స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చెప్పిందే మాకు సుగ్రీవాజ్ఞ. ఇట్లా ఏదన్నా రాయొచ్చు, నేను చెప్పిందే రాయాలని కాదు. ఇది 2 మార్క్స్. సో థర్డ్ది మళ్ళీ జాతీయమే. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం. ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. సందర్భం రాయమంటున్నారు.
ఓన్ సెంటెన్స్ రాయమంటలేదు. సందర్భం ఎప్పుడు ఉపయోగిస్తారు? ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అనే జాతీయాన్ని అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎవరన్నా ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఉన్న ఆస్తి డబ్బులు అన్నీ తీసుకెళ్ళిపోతే ఉన్నదంతా ఊడ్చుకుపోయారు అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా? సో అట్లా జాతీయాల నుంచి మనకి 6 మార్కులు వస్తున్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జాతీయాలు టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ జాతీయాలే ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఒక చోట రాసుకొని ప్రతి లెసన్లో వెతుక్కోవడం కూడా అవసరం లేదు. మీకు లెసన్ ఎండింగ్లో ఇస్తూ ఉంటారు కదా క్వశ్చన్స్, ఆ జాతీయాలన్నింటినీ ఒక చోట రాసుకొని వాటి మీనింగ్ ఏంటి, ఓకేనా? జాతీయం అని తెలియాలి ఫస్ట్ది. అదేం ఫస్ట్ క్వశ్చన్. ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు జాతీయాన్ని కనుక్కోగలగాలి మనం. ఇక్కడ నీరు గారిపోవటం జాతీయం. ఆ జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది కూడా తెలియాలి. తర్వాత ఆ జాతీయాన్ని ఒక వాక్యంలో ఎట్లా ఉపయోగించాలో కూడా తెలియాలి. ఈ 3 కనుక మీరు నేర్చుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్న జాతీయాలన్నిటికీ మీకు 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ది 26, 27, 26 క్వశ్చన్ చూద్దాం. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము. ఇది ప్రాచీన భాషలో ఉంటుంది. ప్రాచీన భాష అంటే పూర్వకాలంలో తెలుగు ఎట్లా ఉంటుందో. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము. ఇట్లా మనం మాట్లాడుకోం కదా, జనరల్గా రోజు మాట్లాడుకునేటప్పుడు మనం ఇట్లా మాట్లాడుకోం, మామూలు తెలుగులో మాట్లాడుకుంటాం. ఇదేం తెలుగు అంటే ప్రాచీన భాష. ఈ ప్రాచీన భాషలో ఇచ్చిన దాన్ని ఆధునిక భాషలోకి మార్చి రాయమంటున్నారు. ఇది మీరు రాసే పని కూడా లేదు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో ఏది కరెక్టో చూసుకొని రాయాలి. దీనికి ఆధునిక భాష మీనింగ్ ఏంటో మీరు సొంతగా ఒకసారి ప్రయత్నించండి. బుద్ధి లేని రాజును సేవించటం కంటే వనవాసం చేయడం మంచిది. ఓకేనా? బుద్ధి లేని రాజును సేవించుకోవడం కంటే వనవాసం చేయడం బెటర్, అడవుల్లో ఉండటం బెటర్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. బుద్ధి లేని రాజును సేవించడం కంటే వనవాసం మంచిది. ఇది ఆప్షన్ ఏనే కరెక్ట్. ఓకేనా? విద్యార్థులు నియమాలు పాటించారు. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. ఇది మీరు ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు, ఇది చాలా ఈజీ. ఈ 26, 27 మీరు చదవాల్సిన అవసరం లేదు, వాటంతా ఈజీగా రాయగలుగుతారు. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి. వ్యతిరేకార్థక వాక్యం అంటే నెగిటివ్ సెంటెన్స్ అని, ఇది పాజిటివ్ సెంటెన్స్. విద్యార్థులు నియమాలని పాటించారు అని చెప్పేసి చెప్పారు. దాని నెగిటివ్ ఎట్లా చేస్తున్నాం? విద్యార్థులు నియమాలు పాటించలేదు. ఇట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? నేను అన్నం తిన్నాను, అది పాజిటివ్ సెంటెన్స్. దానికి వ్యతిరేకార్థకం అంటే నేను అన్నం తినలేదు, ఇది వ్యతిరేకార్థకం అవుతుంది. నేను స్కూల్కి వెళ్ళాను, దీనికి వ్యతిరేక అర్థం ఏంటి? నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇట్లా ఈజీనే కదా. సో మీరేం చదవాల్సిన అవసరం లేదు. వ్యతిరేకార్థక వాక్యం అంటే ఏంటో తెలిస్తే చాలు. కింది పదాలలో వ్యతిరేకార్థాన్ని ఇచ్చే క్రియను గుర్తించి రాయండి. నెగిటివ్ మీనింగ్ ఇచ్చే పదాన్ని గుర్తించి రాయమంటున్నారు. పరిగెత్తక అంటే నెగిటివ్ వస్తుంది కదా, పరిగెత్తలేదు అని వస్తుంది కదా, కాబట్టి ఇది వ్యతిరేకార్థకం. నెక్స్ట్ది 29. వ్యాసుడు భారతాన్ని రాశాడు. ఇది కర్తరి వాక్యం. కర్తరి అంటే యాక్టివ్ వాయిస్ అని అర్థం. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మీద ఒక పనిని చేసింది అని చెప్తాం. ఈజీ. మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. వ్యాసుడు భారతాన్ని రాశాడు అనేది కర్తరి వాక్యం. భారతం వ్యాసునిచే రచించబడింది లేదా రాయబడింది అనేది కర్మణి వాక్యం. ఓకేనా? ఇక్కడ కర్తరి వాక్యం ఇస్తే దాన్ని కర్మణి వాక్యం లాగా రాయటం మీకు రావాలి. వ్యాసుడు భారతాన్ని రాశాడు, ఇది కర్తరి వాక్యం. భారతం వ్యాసునిచే రచించబడింది లేదా భారతం వ్యాసునిచే రాయబడింది అనేది కర్మణి వాక్యం. నేను పుస్తకం చదివాను, అది కర్తరి వాక్యం. పుస్తకం నాచే చదవబడింది అనేది కర్మణి వాక్యం. ఆమె వంట చేసింది అనేది కర్తరి వాక్యం. వంట ఆమెచే చేయబడింది అనేది కర్మణి వాక్యం. ఓకేనా? ఇట్లా కర్తరి కర్మణి వాక్యం అంటే ఏంటో తెలిస్తే మీరు ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ది ఆ కర్తరి కర్మణి వాక్యంలోనే బ్లాంక్. ఇది రాముడు శివధనస్సు విరిచాడు, ఇది కర్తరి వాక్యం. దీన్ని కర్మణి వాక్యంలాగా ఎట్లా రాస్తాం? రామునిచే శివధనస్సు విరువబడింది అనేది రాయాలి ఖాళీలో. నెక్స్ట్ ఇది 31.
మీరు ఎప్పుడు వస్తారు, ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. ప్రశ్నార్థక వాక్యం. ఓకేనా? క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఈ వాక్యాల్లో రకాలు అనేది ఒక టాపిక్. దాని నుంచి మనకి 3 క్వశ్చన్లు వస్తాయి. అది కూడా మీరు పక్కాగా నేర్చుకున్నారంటే 3 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? మీరు ఎప్పుడు వస్తారు అనేది ప్రశ్న కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం. నీవు చదివితే పరీక్ష ఉత్తీర్ణుడవు అవుతావు, ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. ఛేదార్థక వాక్యం అంట ఇది. ఓకేనా? మీరు చదువుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్యాలు అనేది మీరు చదువుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అది జరిగితే ఇది జరుగుతుంది అని చెప్పేది ఛేదార్థకం అంట, నాకు తెలిసినంత వరకు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ది, మీకు మంచి ఆరోగ్యం కలుగుగాక. ఇట్లా బ్లెస్సింగ్స్, విషెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆశీరార్థకం అంటూ ఉంటాం. ఓకేనా? ఆశీరార్థక వాక్యాలు. నీకు మంచి ఆరోగ్యం కలుగుగాక, నీకు మంచి మార్క్స్ వచ్చుగాక. ఓకేనా? ఆశీరార్థక వాక్యం. ఇవి చదువుకుంటే మీకు 3 మార్క్స్ వస్తాయి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మీరు కొన్ని సెక్షన్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోండి మీ చేతిలో ఉన్న వాటికి. చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ మనకి, చాలా ఈజీగా మీరు 10 పాయింట్స్ తెచ్చుకోగలుగుతారు. మీకు అందరికీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే. చాలా ఈజీ పేపర్ ఇది. ఓకేనా? తప్పకుండా ఇట్లా ప్లాన్డ్గా, సెక్షన్ వైజ్గా ప్లాన్డ్గా చదువుకొని మంచి మార్క్స్ సాధించండి. ఏవి పడితే చదవమాకండి, సెక్షన్ వైజ్ ప్లాన్డ్గా చదవండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి. అండ్ అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే ఇంతమందికి ఉపయోగపడింది అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ యొక్క మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది కదా. సో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. అండ్ ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్లో పెట్టే మిగతా వీడియోస్ కూడా మీకు ఉపయోగపడతాయి తప్పకుండా. సో మీకు యూస్ఫుల్ వీడియోస్ అన్నీ నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇంతవరకు 30 minutes దాటిపోయింది వీడియో. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. సో మీరు కష్టపడి 30 minutes వీడియో చూసారు కాబట్టి దాన్ని చక్కగా ఆచరించండి. జస్ట్ విని వదిలేస్తే సరిపోదు, సెక్షన్ వైజ్ చదువుకోండి. చాలా ఈజీగా తెలుగు సబ్జెక్ట్లో మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రాయగలుగుతారు ఎగ్జామ్. ఓకేనా? ప్లాన్డ్గా స్మార్ట్గా వర్క్ చేయండి, మొద్దుగా వర్క్ చేయకుండా ప్లాన్డ్గా స్మార్ట్గా వర్క్ చేస్తూ ఉండండి, తెలివిగా పనిచేయండి. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ examinations. Have a nice day. Bye.